ఆచి చికెన్ మసాలా. ఇక కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ 5 ఏళ్ల సమయంలో ఇళ్ల స్థలాలు నిర్మాణాలకు సంబంధించి 1100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ అనపత్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి వైసీపీ జడ్పీటీసీలు తమ ఇళ్ల స్థలాలు ఇచ్చామని, చేతనైతే మౌలిక వసతులు కల్పించాలని వారు ఎదురుదాడికి దిగారు. దీంతో సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇళ్ల నిర్మాణాలపై జడ్పీటీసీల చర్చ మరో వివాదానికి తెరదీసింది. పనికిరాని స్థలాలు ఇచ్చారు, కమిషన్లు కొట్టేశారని ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ తిరగబడ్డారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడతారా అంటూ జడ్పీటీసీలు ఆరోపిస్తే ఎమ్మెల్యేలు మైకులు కట్ చేస్తారని ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను బుజ్జగించారు. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా వచ్చిన ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చినాడు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను నేను.